నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పోస్టల్ బ్యాలెట్ ఓటుకు ఉపాధ్యాయులు అలాగే అంగన్వాడీలు అండ్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా పోటెత్తుతున్నారు. సో వాళ్ళు ఎలాగైనా సరే వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఒక పార్టీ అయితే బేరసారాలు కూడా మొదలుపెట్టింది అంటున్నారు. అయినా కానీ ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ అంగన్వాడీలు కానీ తల ఉంచట్లేదంట. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు జనసేన అధికార ప్రతినిధి కోసంపూడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఎంత ముఖ్యం అందరికీ తెలిసిందే. సో ఆల్మోస్ట్ 4.36 లక్షల మంది నమోదు చేసుకోవడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ ఓట్స్కి సంబంధించి. సో ఆల్మోస్ట్ మంగళవారం వరకు చూసుకుంటే అది 3.30% అయిపోయింది. అన్ని లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు అని అంటున్నారు. సో దీన్ని వేరే పార్టీ వైపు తిప్పుకోవడం కోసం ఆ పార్టీ వాళ్ళు ఫోన్పే కూడా 3,000 5,000 ఇస్తాం ఇటు వేయండి అని కూడా బేరసారాలు మొదలు పెట్టారు అని అంటున్నారు. ఏమంటారు దీన్ని? ఇది ఒక రికార్డు. ప్రభుత్వ ఉద్యోగులు బ్యాలెట్ పేపర్లు ఫామ్ 12 సబ్మిట్ చేసి బ్యాలెట్ పేపర్లు వేయడానికి ఇదివరకు ఒక పెద్ద ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ ఎలక్షన్ డ్యూటీస్లో ఉండడం అని వాళ్ళే చూసేవారు తప్ప ఎప్పుడూ లేదు. ఇది ఒక రికార్డు బ్రేక్ కింద వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు లైన్లో నిలబడి మొదటి ఎండవల్లో ఓటు వేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు. అదంతా కూడా ప్రభుత్వ వ్యతిరేకత. ఈ విషయాన్ని వాళ్ళ ఐపాక్ వారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సజ్జల గారికి రిపోర్ట్ రూపంలో ఇచ్చి మనం ఎన్నో ప్రయత్నాలు చేశా కానీ కుదరట్లేదు, ప్రభుత్వ ఉద్యోగులు మనకి చాలా దారుణంగా వ్యతిరేకంగా వేస్తున్నారనేటువంటి విషయాలు కూడా ప్రస్తావించడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అసలు ఎందుకు ఓటు వేయాలి ప్రభుత్వానికి అని ఆలోచించినప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగిగా పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఎన్నో మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నేను వచ్చిన వారం రోజులు సిపిఎస్ రద్దు చేసేస్తా అన్నాడు. దాన్ని ఏమో సాధ్యం కాదు, మేము ఏదో తెలియక పొరపాటున ఏదో హామీ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసామని చెప్పి సజ్జల గారు మాట్లాడాడు. ఆ సిపిఎస్ స్థానంలో మళ్ళీ జిపిఎస్ అని పెట్టాడు. అంటే ఈ విధంగా మోసం చేసుకుంటా వచ్చి గతంలోనేమో ప్రమోషన్ల గురించి ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు జీతాల గురించి ఎదురు చూసే పరిస్థితి ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులను చాలా దారుణంగా కించపరచుట అనేక రకాలుగా కరోనా సమయంలో టీచర్లను అయితే మద్యం షాపుల దగ్గర కాపలా పెట్టాడు. అంటే ఒక విధమైనటువంటి వాతావరణం సృష్టించేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఒక బాలిస రూపంలో తీసుకొచ్చేసాడు అనేటువంటి భావన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది. అదే సందర్భంలో అంగన్వాడీ వర్కర్లకు కూడా బ్యాలెట్ పేపర్లు వస్తున్నారు. అంగన్వాడీ వర్కర్లు ఎంతమంది ఇన్ని రోజులు బట్టి ధర్నాలు చేస్తుంటే ఏ రోజున వచ్చి నేను భరోసా ఇచ్చే కార్యక్రమం ఒకటి చేయాల. పక్కన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం కంటే 1,000 రూపాయలు మీకు ఎక్కువ ఇస్తామని చెప్పి మాటలు చెప్పాడు. పోనీ ఆర్థికంగా సహకరించట్లేదు ఖజానా అని చెప్పి అదని చెప్పొచ్చు కదా, అది కూడా చెప్పలా. వాళ్ళు అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చారు, వారికి సమాధానం చెప్పలేదు. అదే సందర్భంలో మీడియా వారికి కూడా కొన్ని అక్రిడిటేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ బ్యాలెట్ పేపర్లో ఓటు హక్కు అవకాశం ఉంటుంది. వాళ్ళకి మీడియా వారికి ఏం చెప్పాడంటే పాత్రికేయులు అందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పన్నాడు. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టాడు అంశం. ఎక్కడ ఉంది ఇప్పటికీ? నేను అంటుంది ఈ విధంగా ఉద్యోగుల్ని, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగుల్ని, టీచర్లని, అంగన్వాడీ వర్కర్లని, లేకపోతే మీడియా వారిని, పాత్రికేయుల్ని అందరినీ కూడా మోసం చేసి మరోసారి ఓటు అడగడానికి హక్కు లేదు కాబట్టి వీళ్ళందరూ నా మీద తిరగబడతారు. అందులోని ఓకమ్మడిగా ఓటేస్తారు ఈ వర్గాలు. మిగతా వర్గాలు ఎలా ఉన్నాయన్నా ప్రభుత్వ ఉద్యోగులు టర్న్ చేయగలరు ఓటుతోటి. అందుకు ఓకమ్మడిగా ఓటేస్తారో నాకు ఈసారి ప్రభుత్వ ఉద్యోగులు ఎవరో కూడా అనుకూలంగా లేరని భావన ఏర్పడింది కాబట్టి చేశాడు. కాబట్టి మోసాలకి మొదలుపెట్టాడు. అది కూడా ఎలక్షన్ కమిషన్ గమనించింది. ఒంగోలు లాంటి జిల్లాల్లో మీడియేటర్స్ని పెట్టి ఆ అకౌంట్కి డబ్బులు వేసి ఆ మీడియేటర్ అకౌంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులకి అకౌంట్ పేమెంట్ ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని పేర్లతో సహా బయటికి ఎలక్షన్ కమిషన్ బయట తీసింది. వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు. అంటే నేను అంటుంది ఏదో రకంగా డబ్బులు ఒక 5,000కి 5,000 అయితే 5,000, 10,000 అయితే 10,000, కొన్ని చోట్ల అయితే 25,000 ఇచ్చారు. అంటే అతని వల్ల ఆ ఉద్యోగం వల్ల 4-5 ఓట్లు ప్రభావితం చూపిస్తాడరా అంటే అతనికి 25,000 అలా చేశారు. అంటే ఏదో రకంగా టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటున్నారు యూపీఐ ట్రాన్స్ఫర్లో. అంటే వాళ్ళు డైరెక్ట్గా క్యాండిడేట్ అకౌంట్ నుంచి వెళ్ళకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకుల అకౌంట్లోంచి ట్రాన్స్ఫర్లు చేయడం, ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఒంగోలు జిల్లాలో పట్టుకుంది. అంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదంతా కూడా చూస్తున్నారు. అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఒకవేళ డబ్బులు తీసుకుంటే తీసుకోవడం ఎవరో కొంతమంది, నాకు తెలిసి అందరూ తీసుకుంటారు. ఎంట్లా తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. కొన్ని డబ్బులకు లొంగుతారా, లేకపోతే తైలాలు ఉంటాయి కదా వాటికి లొంగుతారు.
లేకపోతే కుల ప్రభావం కొంతమంది చూపిస్తుంది కాబట్టి. నేనంటే ఎన్ని చూపించినా కూడా, ఎన్ని రకాల కుయుక్తులు పలిగిన, ఇంత ఓటింగ్ శాతం ఇంత ఎప్పుడైతే పెరిగిందో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎవరు పడితే వాళ్ళకి ఎక్కడికి మోసం చేశాడు. ఫార్మ్టల్లో అంటే ఎన్నికల డ్యూటీ ఒక చోట, అతను బ్యాలెట్ పేపర్లో సబ్మిట్ చేయడానికి ప్లేస్ ఇంకో చోట, అంటే ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టాడు. ఎన్ని పెట్టినా కూడా ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగులు తలొక్కలేదు. ఈ ప్రభుత్వానికి దండం. మరోసారి కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులందరూ బానిసల్లా పనిచేయాలి. ఈసారి మన జీతాలు కూడా మర్చిపోవాలి. గతంలో ప్రమోషన్లు మర్చిపోయి జీతాలు ఎప్పుడు వస్తారో ఎదురు చూసాం. ఇప్పుడు జీతాలు కూడా మర్చిపోయాడు. ఎప్పుడైతే అప్పుడు పుచ్చుకోవాలి. ఓ 4 రోజులు ఆగలేరా జీతాలకి, లేకపోతే 2 రోజులు ఆగలేరా, బొత్స వచ్చిన కామెంట్లు చేశారు. అంటే వాళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒక ఈఎంఐలు ఏవి ఉంటాయి, అది అనేవి లేకుండా ప్రతి నెల తీసుకుంటారు కదా, వాడు ఎలా ఉద్యోగం అయింది అనేటువంటి హేళనగా మాట్లాడారు. మరి అవన్నీ కూడా ఈ రోజు గుర్తించుకుంటారు కదా. ఖచ్చితంగా మరోసారి కానీ అధికారులకు జగన్మోహన్ రెడ్డి వారిని వస్తే ఈసారి మనం ఉద్యోగాలు కూడా వదులుకోవాలి అనేటువంటి భావనలో వచ్చారు కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికే ఓటెత్తుతారు కదా, మీరు అన్నట్టు పోటెత్తుతారు. నిజంగా ఓటు వేయడానికి మరీ ఉత్సాహం చూపించి ఒకరి మీద ఒకరు పోటీ పడి ఎండను కూడా లెక్క చేయకుండా ఓటేసి ఒక విధమైనటువంటి ఆల్రెడీ ఒక సంకేతం ఇచ్చేసారు ప్రభుత్వానికి, మీ పని అయిపోయింది అనేటువంటి సంకేతం ఇచ్చేశారు. ఆ రిపోర్ట్ అయిపోయాక వాళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి, సజ్జా గారికి రిపోర్ట్ ఇచ్చేటప్పటికి మీరు అన్నమాట నిజమే. 2019 ఎన్నికల్లో అయితే ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ కి సంబంధించి కేవలం 2.5 లక్షల మంది పైచిలకు, అంటే 3 లక్షలు కూడా దాటలేదన్నమాట. అంతమంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే స్టార్ట్ చేసినటువంటి 2-3 రోజుల్లోనే మంగళవారం వరకు లెక్కలు చూసుకుంటే ఆల్మోస్ట్ 3.5 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారంట. ఉన్నదేమో 4.36 లక్షల మంది, ఇప్పటికీ ఉపయోగించుకున్నదేమో 3.30. ఆల్రెడీ క్రాస్ అయిపోయింది. మిగతా వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. అంటే అదే అండి, ఏదేమైనా ఎంత ఉత్సాహం చూపిస్తున్నారంటే అది ఉత్సాహం కాదు, ప్రభుత్వం మీద కసి. ఓటు ద్వారా తీర్చుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళని పెట్టినటువంటి అవమానాలకే కసి ఈ ప్రభుత్వాన్ని దించాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈ రిపోర్ట్ ఖచ్చితంగా వెళ్ళిపోయింది వాళ్ళకి ఐపాక్ వారి ద్వారా. ఎవరిని కదిపినా మీరు ఇచ్చే తైలాలు కొంతమంది పుచ్చుకున్నారు, కానీ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఎవ్వరూ కూడా ఈసారి 90%, 10% అటు ఇటు ఉండొచ్చేమో, కానీ 90% ఎబో ప్రభుత్వ వ్యతిరేక ఓటు పడింది అక్కడ ప్రభుత్వ ఉద్యోగులు. అందుకనే ఓటమి భయం అన్నది మన జగన్మోహన్ రెడ్డి గారిలో ముందే కనపడిపోయే మన బేలతనంగా మాట్లాడుతున్నాడు. నా ఓటమి ఎలక్షన్ సరిగ్గా జరుగుతాయా లేదా అనుమానంగా ఉంది అనేటువంటి బేలతనం మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వ ఉద్యోగుల బ్యాలెట్ ఓటింగ్ తర్వాతే. సో అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు వీళ్ళందరూ కూడా సమ్మెలు చేశారు. ఎన్ని రోజులు చేశారో మనందరం చూసాం, ఎంత కష్టపడ్డారో చూసాం, జీతాలకు కావచ్చు, వాళ్ళ పనులకు కావచ్చు. సో ఇది కరెక్ట్ టైం వాళ్ళకి వచ్చిందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఒక ప్రభుత్వాధినేతగా, ఒక ముఖ్యమంత్రిగా ఒక వర్గం ఇప్పుడు అంగన్వాడీలు చేశారు, లేకపోతే ఆశా వర్కర్లు చేశారు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులు చేశారు, రకాలుగా చేశారు. వారు చేసినప్పుడు వాళ్ళని కూర్చోబెట్టి భరోసా ఇవ్వాలి. మీకు అన్యాయం జరగదు, ఈ విధంగా నేను చేయగలను, చేస్తానని చెప్పాలి. కానీ వాళ్ళని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. ఇందాక చెప్పాను చూసారా, జగన్మోహన్ మన బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఒక నెల రోజులు లేట్ అయితే ఏమైనా అయిపోతారా అనేటువంటి మాటలు మాట్లాడి కించపరిచారు. సో ఎవరైతే మనసుకు గాయమైందో ఆల్మోస్ట్ అందరూ అయ్యారనే చెప్పాలి. మొత్తం అందరూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అంగన్వాడీలు కూడా. సో వాళ్ళు గాయాలయ్యాయి కాబట్టి అది ఇప్పుడు తిరిగి ప్రతిఫలం ఇవ్వడానికి కావచ్చు, ఫలితం ఇవ్వడానికి కావచ్చు సరైన సమయం కాబట్టి చాలా మంది నమోదు చేసుకున్నారు పోస్టల్ బ్యాలెట్స్కి. అందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం కూడా జరుగుతోంది. సో ఓటమి అనేది ఎవరికి అనేది అర్థమైపోయింది పార్టీకి సంబంధించి. సో ఆ రకంగా అది భయపడుతుంది. మరి చూద్దామండి. అయిపోయాక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి అలాగే సజ్జల రామకృష్ణ గారికి ఇచ్చేశారు కాబట్టి సర్వే ఎలా ఉంటుంది ఏంటి ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏం చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.